కార్లో మా ఫ్లైట్ సండే మస్తులో బాబు ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. సో అన్న నేను యాక్చువల్లీ ఒక బ్లూ స్టాక్కి వెళ్ళిండే మేడం వాళ్ళతో. వెళ్తే యాక్చువల్లీ ఏమైందంటే ఒక అమ్మాయి మొత్తానికి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా, ఎయిర్పోర్ట్ పోవాలంట, పాస్పోర్ట్ బ్యాగ్ మొత్తం మర్చిపోయింది. యాక్చువల్లీ చూడురి అన్న నేను కాల్ చేసి మాట్లాడినా, మీరేం టెన్షన్ పడకురి. నేను ఎయిర్పోర్ట్ వస్తున్నా, ఎయిర్పోర్ట్ వచ్చి మీకు అది తీసుకొని వస్తా. ఫ్లైట్ టికెట్ కూడా బుక్ అయింది, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా, మీకు రన్లో పెడతా. మేము వెళ్తున్న వే అయితే చాలా దూరం, మంగళూరు దాటి వచ్చినాం. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చదువుకున్నాం కాబట్టి వాళ్ళకి పాస్పోర్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో అనేది ముఖ్యం. సో ఆ పాస్పోర్టు, ఫోటోస్ అన్ని ఎవ్రీథింగ్ మీకు చూపిస్తా చూడురి. వాళ్ళు మర్చిపోయారంటే బ్లూ స్టాక్లో బై మిస్అండర్స్టాండ్ బ్యాగ్ అయితే అట్లా స్ట్రగుల్ అయిపోయింది. సో అదైతే తీసుకోండి. నేను ఫస్ట్ టైం నిజంగా అంటే ఇట్లా జరగడం నా లైఫ్లో కూడా ఫస్ట్ టైం. సో నేనైతే ఇస్తున్నా, మీకు నచ్చితే కానీ మన వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంత మంచి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నలుగురికి షేర్ చేసి తెలియజేస్తే ఎవరికైనా ఏమైనా దొరికితే కూడా వాళ్ళు కూడా ఇవ్వడానికి ఉంటుంది. అన్నను కూడా అడుగురి, అన్న మేమే వెళ్ళినాం, అన్న డ్రైవింగ్, నేను పక్కన ఉన్నాం. మా మేడంతో వెళ్ళింటే మా మేడం కూడా నిజంగానే పంపించడం చాలా మిరాకిల్. మేము వచ్చినాం. అన్న చెప్పండి నువ్వు గాయ చూడురి, ఎక్కడంటే మొత్తం జంగల్, మొత్తం ఎంత అంటే అట్లా ఉంటుంది రోడ్డు. ఇట్లాంటి లొకేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళుడు నిజంగా అంటే మేము తీసుకెళ్ళుడు. మీకైతే మొత్తానికి అయితే పాస్పోర్ట్ చూపించాలంటే మీరు నంబరు ఖచ్చితంగా మీకు పాస్పోర్ట్ అయితే తీసి చూపిస్తున్నా. 1 minute పాస్పోర్ట్తో పాటు వాళ్ళ పేరు ఎవ్రీథింగ్ షోయింగ్ ఐ విల్. ప్లీజ్ ఖచ్చితంగా మీరు చూసి ఈ వీడియోని మాత్రం నలుగురికి షేర్ చేయరు. ఎప్పుడైతే మీరు నలుగురికి షేర్ చేస్తారో నలుగురికి తెలుస్తాయి. ఎయిర్పోర్ట్ టైం అయిందని చాలా స్పీడ్ వెళ్తున్నాం గాయస్. సరే గాయస్, ఓకే, మీరైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా దొరికితే కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటట్లా షేర్ చేయండి, సరేనా? ఇంకా చెప్పాలంటే చాలా చాలా నిజంగా అంటే మంచిగా హ్యాపీ అనిపించింది. మేమైతే ఎయిర్పోర్ట్ నియర్ బై వచ్చేసినాం గైస్. మొత్తం వీడియో పెట్టేస్తాం మీకు. మీరు ఖచ్చితంగా చూడాలి, వీడియోని మాత్రం షేర్ చేయాలి మీరు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక మంచి ఏదో గైస్ చూడండి, నేను అంటే నాకు జూట్ చెప్పుడు ఇష్టం ఉండదు, ఒరిజినల్ చెప్తున్నా. మొత్తం A to Z ప్రామిసెస్ చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకుండా. ఏదో పాస్పోర్ట్ వాళ్ళ ఏవైతే ఉన్నావో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంట వాళ్ళకి. ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రేపే వాళ్ళు ఫ్లైట్ వెళ్ళాలి. ఆమె స్టడీ పర్పస్ కోసం వేరే దేశం అయితే వెళ్తుంది. సో అంత సిచ్యువేషన్లో మనం వెళ్ళలే అంటే మనం మనుషులం కాదు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా వెళ్ళిపోతున్నా. ఎందుకంటే వాళ్ళకి రేపు ఫ్లైట్ ఉంది. నేను ఈరోజు రీచ్ అయితే తప్ప వాళ్ళు రేపు వెళ్ళడానికి ఇబ్బంది అయిపోతుంది. సో నేను ఈరోజు వెళ్ళినానంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా టెన్షన్ పడుతుంది ఆమె. వేరే దేశంలో చదువుకోవడం అంటే ఎన్ని లక్షలు పెట్టి ఎంత ఇబ్బంది పడతారో అది మనకి చాలా తెలుసు, వింటుంటాం ఎప్పుడైనా స్టడీ పర్పస్ గురించి. అక్కకైతే నేను ఇస్తున్నా. ఖచ్చితంగా అక్క పేరు కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే గాయస్ పేరు మెన్షన్ చేస్తే ఏం పర్వాలేదు, కాకపోతే అది మెన్షన్ చేయొద్దు. ఏమంటారు, ఫొటోస్ అవన్నీ మెన్షన్ చేయొద్దు. కాబట్టి నేను పేరుతో సహా మెన్షన్ చేస్తున్నా గాయస్. చూడురి, అక్క పేరుతో పాటు మీకు చూపిస్తున్నా గాయస్. అక్కది ఇది యాక్చువల్లీ పేరు క్లారిటీ మెన్షన్ చేయాలి అని అన్నట్లు ఉంది. కానీ ఇదో గైస్ చూడరి, నేనైతే ఇంకా నాకు తెలిసిన వరకు నేను వీడియో చేసిన, మస్తు ఫన్ ఫీల్ అనిపించింది. ఫస్ట్ టైం ఒకరికి హెల్ప్ చేస్తుంటే అదొక హ్యాపీనెస్ వేరు గైస్. సో మీరందరూ ఖచ్చితంగా మనని సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. స్టడీ పర్పస్ గురించి మిస్ అయినప్పుడు ఎంత బాధ, ఎంతోమంది ఎన్ని స్ట్రగుల్స్ పడుతుంటారో మనకు తెలిసినట్వే. కానీ మనం ఒక్క 1 minute కూడా ఆలోచించకుండా వాళ్ళు మన నంబర్ ఎప్పుడైతే కనుక్కున్నారో వెంటనే నేను స్టార్ట్ అయిపోతున్నా ఈ టైంకి అని వెంటనే స్టార్ట్ అయిపోతున్నా. నిజంగా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత దూరం నుంచి మనం వెళ్ళడం కూడా అంత తొందర ఎవ్వరు వెళ్ళరు. కానీ మనం అయితే స్టడీ పర్పస్ గురించి అని వెళ్తున్నాం. అదే నన్ను ఎయిర్పోర్ట్ దించడానికి వచ్చిండు. తొందరగా వెళ్ళిపోయి వాళ్ళకి శేఖర్ వాళ్ళు చాలా స్టడీ పర్పస్ కాబట్టి వాళ్ళు ఎంత స్ట్రగుల్తో వాళ్ళు అవన్నీ ఫేస్ చేస్తుంటారో
మేము అంత పెద్ద చదువులు చదువుకున్నా కూడా మాకంటూ వాల్యూ రెస్పెక్ట్స్ అన్నీ తెలుసు. సో గైస్ మన వీడియో మాత్రం నచ్చినట్లయితే అందరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోని షేర్ చేయండి. ఎన్నెన్నో గలీజ్ వీడియోలు ఎట్లాంటివో అవి ఇవి షేర్ చేసే బదులు వీడియో షేర్ చేసి నలుగురికి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటివి సపోర్ట్ చేసినప్పుడే నలుగురు మంచి వాళ్ళు కానీ మంచి మనసున్న వాళ్ళు కానీ బయటకు వస్తుంటారు. సో గైస్ అందు గురించి అని నేనైతే చెప్తున్నా మీకు. అదన్నమాట. థ్యాంక్ యూ గైస్. అందరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా ఈ వీడియో షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుంది. అదే అని చెప్తున్నా. సరేనా గైస్? థ్యాంక్ యూ గైస్. నేను వెళ్ళిపోతున్నా. బాయ్ 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 అన్న. చూడండి ఆమె రాసుకున్న బుక్స్ మొత్తం. అంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నావు బ్రో, నీకు అవసరం లేదు కదా ఇవన్నీ అనుకోవచ్చు. బట్ అంటే వాళ్ళది కూడా కాంటాక్ట్ కోసం చూసిన. ఏదో బ్రో మనకి ఇట్లా చదువులేని వాళ్ళకి దొరికితే అంత గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ అంత పెద్ద స్టడీ ఏం కాదు, మనకు దొరికితే గట్లనే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి బ్రో. విండో షీట్ కోసం